ఇదొక పల్లె కథ. భూమి మాటలు మాట్లాడే పల్లె. వానపడితే ముందుగా పలకరించేది ఇక్కడి మట్టివాసనే. ఆ మట్టివాసనలో కష్టం ఉంది, ఓపిక ఉంది, మౌనంగా నిలబడే మనుషుల కథ ఉంది. ఈ పల్లెలోనే సూరయ్య అనే రైతు ఉంటాడు. అతను పెద్దగా మాట్లాడడు. అతని చేతులు మాత్రం రోజూ మట్టితో మాట్లాడుతుంటాయి. పొలం అతని దేవుడు, మౌనం అతని బలం. ఇంత కష్టపడుతున్నావు సూరయ్య, ఒక్కసారి పంచాయతీకి వెళ్ళి అడుగు. నీళ్ళొస్తే పొలం బతుకుతుంది. అడిగితే దొరికేది నీరు కాదు లక్ష్మీ, అవమానం. నాకు పని కావాలి, దయ కాదు. పంచాయతీ దగ్గర రోజూ మాటల పంట పండుతుంది. నీళ్లు వస్తాయి, అందరికీ సమానం. కాని ఆ మాటలు పొలాలదాకా రావు. ఈసారి నీటి సమస్య ఉండదు. అందరి పొలాలకు నీళ్లు వస్తాయి. గ్రామమంతా బాగుండాలి కదా. మాటలు బాగున్నాయి, కాని నీళ్లు మాత్రం కొంతమందికే చేరుతున్నాయి. మామయ్య, అందరికీ నీళ్ళు అంటున్నారు, మరి మా పొలాలెందుకెండిపోతున్నాయి? పిల్లా, ఇవి రాజకీయాలు. అవి అర్థం కావు నీకు. రాజకీయాలు అర్థం కాకపోవచ్చు, కాని అన్యాయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రోజులు గడిచాయి. వాన రాలేదు, నీళ్లు రాలేదు. పొలాలు పగిలిపోయాయి, కలలు కూడా పగిలాయి. ఈ మట్టిని వదిలి వెళ్ళొద్దు సూరయ్య. మన ఊపిరి ఇందులోనే ఉంది. ఇది మనల్ని మోసం చేయదు. మట్టిమీద నమ్మకముంది లక్ష్మీ, మనుషుల మీద కాదు. రమేష్ నిశ్శబ్దంగా ఉండలేదు. యువకులను కలిపాడు. ప్రశ్న అడిగాడు. మొదట భయం, తరువాత ధైర్యం. ఇది ఎవ్వరి భిక్ష కాదు, ఇది మన హక్కు. నీళ్లు మనకే రావాలి, ఎందుకంటే మట్టి మనది. నీటి పంపిణీ జాబితా బయటపడింది. అందులో పేర్లున్నాయి, కాని అందరివి కావు. నీళ్లున్నాయి, కాని మనకు ఇవ్వలేదు. అందరూ మాట్లాడుతున్నారు, కాని ఇప్పటివరకు సూరయ్య మాట్లాడలేదు. ఆ రోజు మాత్రం అతని మౌనం విరిగింది. నేను మాట్లాడలేదు అని నన్ను బలహీనుడని అనుకున్నారా? మట్టి ఓపిక నేర్పింది, భయం కాదు. నేను అడగలేదు, కాని అవసరం ఉంది. ఈ భూమిమీద నిలబడ్డాక ఎవరి ముందు తల వంచను. ఆ మాటల్లో కోపం లేదు, కాని నిజం ఉంది. చిన్నయ్య తలదించుకున్నాడు. పంచాయతీ నిర్ణయం మారింది. ఇది అన్యాయం. ఇకపై నీళ్లు అందరికీ సమానంగా ఇవ్వాలి. ఎవరికీ ప్రత్యేకం లేదు. రోజులు గడిచాయి. పొలాల్లో మొలక వచ్చింది. ఆకుపచ్చ ఆశ పుట్టింది. మట్టి వాసన మళ్లీ వచ్చింది. మాటలకన్నా మౌనం లోతైనది. కాని ఆ మౌనం నిజం కోసం విరిగినప్పుడు చరిత్ర మారుతుంది.